యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. సనాతన ధర్మం విషయంలో ఈ భూలోకంలో ఏమి జరుగుతుంది అనే అంశంపై 4 వీడియోల సిరీస్ చేస్తున్నాను. మీరు వీక్షించి తెలుసుకొని మీ జీవితంలో మీకు శక్తి ఉన్నంత వరకు ఆచరించి తరించాల్సిందిగా కోరుచున్నాను. సనాతన ధర్మం విషయంలో ఏమి జరుగుతుంది మీకు తెలియాలి. మొదటి భాగం. అలా తెలుసుకునే ముందు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకునే ముందు సనాతనం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అనే 2 సంస్కృత పదాలకి అర్థం తెలుసుకోవాలి. సనాతనం అతి పురాతనం ప్లస్ అతి నూతనం. సనాతనం అంటే అతి పురాతనమైనది మరియు అతి నూతనమైనది అనే అర్థము, లేదా కాలానికి అతీతమైనది అనే అర్థము. సనాతనం అయినది ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే అతి పురాతనమైనది అతి నూతనమైనది ఏమిటి అంటే ఆత్మయే అతి పురాతనమైనది, ఆత్మయే అతి నూతనమైనది, నిత్య నూతనమైనది అని మనకు తెలిసి వస్తుంది. యోగశాస్త్రం ద్వారా దీని అనుభవం చెందవచ్చును. అలాగే ధర్మము అనే పదానికి అర్థము ఏమిటంటే సత్కర్మ విధానమే ధర్మము. ఏది సత్ అని ప్రమాణంగా తీసుకొని కర్మాచరణ చేయాలి అని ప్రశ్న వేసుకుంటే ఆత్మయే సత్ అని ప్రమాణంగా తీసుకొని ఆ ఆత్మానుభవం పొందుట కొరకు ఆచరించు కర్మ విధానమే ధర్మమైనది. లోకంలో రకరకాల ధర్మాలు ఉంటాయి. ఒకరికి ధర్మమైనది ఇంకొకరికి అధర్మం కావచ్చు. కానీ ఆత్మయే అత్యంత ధర్మమైనటువంటిది. కాబట్టి సనాతన ధర్మం అనేది ఆత్మదృష్ట్యా మనకు ధర్మాచరణ కర్మాచరణ ఏర్పాటు చేసింది. అన్నిటికీ మూలం జీవాత్మ పరమాత్మల యొక్క కలయికే. సనాతనమైన ఆత్మ ఆధారంగానే వేదంలో యజ్ఞయాగాదులు మరియు శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు ఆవిర్భవించాయి. శృతులు ఉన్నత స్థాయి జీవాత్మలైనటువంటి ఋషులు మరియు బ్రహ్మర్షులకు సంబంధించినటువంటి. తర్వాత శృతులు అవగాహన కానటువంటి వారికి స్మృతులు ప్రసాదించారు. స్మృతులు అంటే సాధారణ మానవులు, ఉచ్చస్థాయి మానవులు, మేధావులు తెలుసుకునేటువంటి జ్ఞానము. అది కూడా తెలియకపోతే మనకు పురాణాలు అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు, అది కూడా తెలియకపోతే మనకు శిష్టాచారము, రకరకాల ఆచారాలు మనకు ప్రవేశపెట్టారు. దాని ద్వారా మనము కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. తర్వాత ఈ హిందూ ధర్మం వ్యాప్తి చెంది ఒకప్పుడు ఈ భూమండలం అంతా హిందూ ధర్మమే వ్యాప్తి చెంది ఉండేది. రకరకాల ప్రాంతాల్లో రకరకాల విధముగా ఈ హిందూ ధర్మమే సనాతన ధర్మమే వ్యాప్తి చెంది ఉండేది. ఆచార వ్యవహారాలు వేరే విధంగా ఉండవచ్చును గాక, కానీ మూలతత్వం మాత్రమైతే జీవాత్మ పరమాత్మ తత్వము అని మాత్రమే ఉండేవి. ఈ హిందూ ధర్మం వ్యాప్తి చెంది ఉన్నప్పుడు యుద్ధాలు ధర్మం కోసం జరిగేవి, అలాగే రాజ్య విస్తీరణ కోసం జరిగేవి. అలాగే మరియు కనిపించే వస్తుజాలైనటువంటి ధనరాశులు వీటి కోసం యుద్ధాలు చేసేవారు. వీటి వల్ల ఇది అంత అధర్మం కాకపోయి ఉండవచ్చును. ఎందుకంటే ప్రకృతిలో జీవుల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీ నెగ్గిన వారే విజయవంతులవుతారు. అది అంత అధర్మం కాదు అని మనకు ధర్మశాస్త్రాలే చెప్పాయి. కానీ కనిపించని భావజాలం కోసము నిష్కారణంగా
ఏదో ఒక భావజాలం కోసము తమ మతం కారిని వారిని హింసిస్తే ఎవరో ఏదో ఇస్తారు అన్న భావజాలమే ప్రమాదకరమైనది. హిందూ ధర్మం యొక్క వ్యాప్తి. ఒకప్పుడు హిందూ ధర్మం అధికారిక మతంగా ఉన్న భూభాగాలు అంటే నేటి కాంబోజ్ దేశం నుంచి తురియ దేశం వరకు, అలాగే కాంబోజ్ దేశం అంటే ఈ రోజుల్లో కంబోడియా అంటున్నారు, తురియ దేశం అంటే ఇప్పుడు టర్కీ అంటున్నారు. అయితే ఇప్పుడు త్రివిష్టం అనే దేశం నుంచి, అలాగే మనకు తూర్పున ఉత్తరాన టిబెట్ కాశ్మీరం నుంచి దక్షిణాన సింహళీ దేశం వరకు, అలాగే తూర్పున అరుణాచల ప్రదేశం నుంచి గాంధార దేశంలో ఉండేటువంటి హిందూకుష్ పర్వతాల వరకు హిందూ ధర్మము బలంగా వ్యాప్తి చెంది ఉండేది. ఈ ప్రాంతాలలో అనేక రాజవంశీయులు అలాగే వారి ప్రజలు సహకారంతో సామరస్యంగా రాజ్యపాలనం చేసేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో అడపాదడప యుద్ధాలు గొడవలు మామూలే. ఇది భూలోకం కాబట్టి ఇక్కడ ద్వంద్వ భావాలు సర్వసాధారణం కాబట్టి విభిన్న కర్మ పరంపర ఉన్న జీవులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు కాబట్టి ఇది అంగీకరించవలసిందే. బిఫోర్ కృష్ణ, ఆఫ్టర్ కృష్ణ. కృష్ణ భగవానుడు నిర్యాణం అనంతరము నుంచి మానవాళికి సకల వేదసారమైనటువంటి బ్రహ్మ విద్య అయిన యోగశాస్త్రమైన బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమైనటువంటి భగవద్గీత ప్రసాదించిన నాటి నుంచి పరిగణలోకి తీసుకుంటాను. ఎందుకు భగవద్గీత శ్రీకృష్ణ నిర్యాణాన్నే పరిగణలోకి తీసుకోవలసి వచ్చింది అంటే, మానవలోకానికి సకల వేదసారమైన బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమైనటువంటి భగవద్గీత యొక్క సారం ఆత్మజ్ఞానం. ఆ భగవద్గీత ప్రజల్లోకి ధర్మరాజు వారి పుత్రుడైనటువంటి రాజా జనమేజయుడు మరియు రాజా పరీక్షిత్ మహారాజు ఇలా వ్యాప్తి చేశారు. ఆ ఆత్మజ్ఞానాన్ని సరళ సంస్కృతంలో ఆనాటి ప్రజలకు ముఖాముఖిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ ఆత్మజ్ఞానం మానవుణ్ణి విశ్వానికి ముఖ్యంగా భూలోకంలో ఉన్నటువంటి మానవులకి అవగతమయ్యేలా కేవలం బోధించబడింది. అంటే మానవుడు కేవలం మాంసపు ముద్ద కాదని, దేహం మాత్రమే కాదని, ప్రతి మానవుడు విశ్వాత్మకు ఎక్స్పోజ్ అయి తెలిసిపోయింది. కాబట్టి శ్రీకృష్ణ నిర్యాణాన్ని మరియు భగవద్గీత ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాను. ఇది దేవతలు మరియు ఆ భగవద్గీత మరియు వేదముల యొక్క లక్ష్యం ఏమిటంటే మానవుల్ని దివ్యాత్మలుగా దేవతలుగా పరిణామం చేయడము. ఇది దేవతల యొక్క ప్రణాళిక, దేవతలు లేదా దివ్యుల యొక్క ప్రణాళిక. మానవులు మాంసవాదం నుంచి పూర్వమీమాంసవాదము, అటు తర్వాత ఉత్తర మీమాంసవాదం దిశగా మానవుడు పయనించాలి. మాంసవాదము, పూర్వమీమాంసము, ఉత్తర మీమాంసము అంటే ఏమిటో క్రిందటి నా వీడియోలలో మీరు వీక్షించవచ్చును. దివ్యజీవులైనటువంటి దేవతల యొక్క ప్రణాళిక మానవుణ్ణి మానవులుగా పరిణామం మరియు ఆవిర్భావం చేయటమే వేదము మరియు భగవద్గీత పురాణితిహాసాల యొక్క ఉద్దేశము. అదియే దేవతల యొక్క ఉద్దేశం కూడా. ఇది అసురుల యొక్క అసురులు లేదు దైత్యుల లేదా రాక్షసుల యొక్క ప్రణాళిక. కానీ దివ్యులకు భిన్నంగా కలిప్రేరేపిత అసుర శక్తులు మానవుడిని కేవలం మాంసపిండాలుగా మాత్రమే ఉంచేలా విశ్వ ప్రయత్నాలు చేసి కలియుగంలో మానవులపైన విజయం సాధించాయి. మానవులు కామక్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలకి లోనవ్వడం వలన మానవులు ఎప్పటికీ అసురుల యొక్క బానిసలాగానే ఉన్నారు.
అలా అసురులకి బానిస అయితే మానవులు ఎప్పటికీ జనన మరణ చక్రాల నుంచి బయటపడరు. కలియుగం కాబట్టి అసుర శక్తులు సఫలీకృతమయ్యాయి. కలి ప్రేరేపిత అసుర శక్తులు ఎప్పటికీ మానవుల్ని మాంసపిండాలుగా భ్రమింపజేసి మాంసవాదులుగా తయారు చేశాయి. లేదా మాంసపిండాలుగా ఉంటూనే తమను తాము గుర్తింపు చేసుకున్న స్థాయిలోంచే నేరుగా ఉత్తర మీమాంస వాదన చేసేలా చేశాయి. ఆ ప్రేరణలో అసుర శక్తులు కలియుగం కాబట్టి చాలా వరకు సఫలీకృతమయ్యాయి. అలా వాదించడం వలన పవిత్ర గ్రంథాలు అపవిత్ర గ్రంథాలుగా గోచరమవుతాయి. అలాగే అపవిత్ర బోధలు అపవిత్ర పుస్తకాలు పవిత్ర గ్రంథాలుగా గోచరమవుతాయి. ఆత్మానుభూతి లేకుండా వేదాంతము మెట్ట వేదాంతము. ఆత్మజ్ఞానము మరియు ఆత్మానుభూతి లేకుండా నేరుగా ఉత్తర మీమాంసంలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది అంటే తన ఆధిక్యత ప్రదర్శించుకునేందుకు మెట్ట వేదాంతము, సచ్చు కవితలు, హాస్య చలోక్తులు వల్లివేస్తూ ఉంటారు తప్ప నిజంగా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము ఆధ్యాత్మిక జ్ఞానం కోసము కర్మాచరణ చేయరు. అలా ఎందుకు ప్రవేశిస్తారు అంటే అది వాళ్ళ అహంకారంలో నిక్షిప్తమైనటువంటి పూర్వజన్మల కర్మ వలన మరియు కలియుగ ధర్మం ప్రకారము వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి.